అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే బుద్ధి చంద్రబాబుదని మంత్రి రోజా విమర్శించారు. గడిచిన 5 సంవత్సరాలలో చంద్రబాబు చేసిన స్కాములు ఆధారాలతో సహా చిక్కి జైలులో కూర్చున్నాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే ఓడిపోయి శాశ్వతంగా జైలులో కూర్చోవాల్సి వస్తుందని భయం పట్టుకుందన్నారు. మోదీ కాళ్ల దగ్గర పార్టీని పెట్టి జీ హుజూర్ అంటూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని చిత్తశుద్ధి లేదన్నారు. కేవలం దోచుకోవడం, దాచుకోవడం కోసమే అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు వారిని తరిమి కొట్టి వారిని జగనన్నకు ఓట్లు వేసి గెలిపించాలని రోజా కోరారు. ఎదుర్కోవటం కష్టం అనేది చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది, ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం. గతంలో ఏ విధంగా మోడీ గారి తో జతకలవటానికి ఎన్ని రకాలుగా ఆయన్ని పొగిడారో మనం కళ్ళారా చూసాం. ఆ తర్వాత భార్యని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, తల్లిని చూసుకోనివాడు ఏమని అసలు ఎక్స్ట్రీమ్గా పర్సనల్ విషయానికి వెళ్ళి మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అమిత్ షా కారు మీద రాళ్ళు వేయించి ఎంత నానా హంగామా చేశాడో మనం చూసాం. అలాగే రాహుల్ని ప్రధాని చేస్తాను అని చెప్పి మరి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కూడా చేయటం మనం కళ్ళారా చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 yearsలో ఆయన చేసిన స్కాముల వల్ల అన్ని సాక్ష్యాధారాలతో దొరికిపోయి ఈ మధ్యలోనే జైల్లో కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు కనుక మనం సింగిల్గా ఫైట్ చేస్తే ఓడిపోతాం. ఓడిపోతే ఈ స్కాముల్లో మనం పక్కాగా జీవితాంతం జైల్లో కూర్చుంటాం అన్న భయం పట్టుకుంది. కాబట్టి ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర మొత్తం పార్టీని పెట్టేసి మీరు ఎలా చెబితే అలా అని జీ హుజూర్ అన్న రకంగా ఈరోజు ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మనం కళ్ళారా చూసాం. అంటే తాను జైల్లో వెళ్లకుండా హ్యాపీగా లైఫ్ బయట లీడ్ చేయాలి.